ఎన్టీవీ పోల్ యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేరుకుంది. మరి ఇక్కడ సామాన్యుడి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజలకు ఏం చేశారు, సగటు మనిషి జీవన విధానం ఏ విధంగా ఉంది, ప్రజలను అడిగే తెలుసుకుందామా? ప్రజల మనసులో మాటను మనము విందామా? పదండి. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని పశువుల మార్కెట్ వద్దకు వచ్చాం. ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏంటో, సమస్యలు ఏ విధంగా ఉన్నాయో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కున్నాం. మీరు అమ్మడానికి వచ్చినారా పశువులు? అమ్మినారా? అప్పుడే అయిపోయినాయా? ఎందుకని అమ్ముతున్నారు పశువులు? వర్షాలు లేవు సార్, ఎల్ఎల్సి కాలం నీళ్ళు లేవు, మేత లేదా? పశుగ్రాసం అసలు అందియడం లేదు. ఎల్ఎల్సి కాలం బోర్లు భూగర్భ తగ్గినాయి. 4 బోర్లు మాత్రం కొన్ని ఏళ్ళు వేసినాము. ఇంకా పశుగ్రాసం లేక అమ్మేస్తున్నాం. ఎన్ని ఎకరాలు ఉందన్నా మీకు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఏం పంటలు వేసినారు సార్? అంతా పత్తి వేసినాం సార్, మిరప వేసినాం సార్. ఎక్కువ అంతా పత్తి వేసినట్టున్నారు. పత్తి ముడకలు వేసినాం సార్, అది వర్షాధారం కింద పోయింది సార్. ఎల్ఎల్సి కింద అసలు రుణమాఫీ అయిందా? రుణమాఫీ మొదట 3వ విడత అయిపోయింది సార్. ఇంకా 4వ విడత ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. కానీ అంటే ఇంతవరకు రైతు చేతులకు బుక్ వస్తే రుణమాఫీ అయినట్లా. గోల్డ్ కానీ బుక్కులు కానీ. ఇక్కడ సమస్యలు ఏమున్నాయన్నా ముఖ్యంగా ఈ ఊర్లో? పశుగ్రాసం కానీ, నీటి సమస్య కానీ. నీటి సమస్య కూడా ఉందా? అంటే తాగునీరు ఎక్కడ వస్తున్నా సార్? ఎల్ఎల్సి తాగునీరా? తాగునీరా? ఏ పంట పడినా ఏం చేస్తావు? రేట్లు లేవు. రేట్లు గిట్టుబాటు రేట్లు లేవా? పండించి మందులకే సరుకొచ్చు. ఏం చేస్తావు? ఎంత పంట పండితే ఏం చేస్తావు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 12 ఎకరాలు. నువ్వే అమ్మేకి వచ్చినావా ఎద్దులు? అమ్మకి వచ్చింది సార్. అవగానే మేత లేదానికి ఎవరు కొంటారు? మన ఇత్తనం కూడా తప్పడేమో 4,000 5,000 అమ్ముతాయి. అమ్మే తప్పుడు 2,000 2,500 అమ్ముతాయి. మళ్ళీ కొనుక్కుని పో, తాడు కొనుక్కుని పో రేటే, ఓ సలికా కొనుక్కుని పో రేటే, ఓ గంప కొనుక్కుని పో రేటే, ఒక మందు సంచికి పో రేటే. అన్ని రేట్లు మేము కొనేటి రేట్లు, మేము అమ్మేటివి దుడ్లకు అస్సలు ఎక్కువ. ఏ పని చేసినా కూలోని చనిపోతే 500 అడుగుతాడు. మేము మనుషులం ఎట్లా రైతు చేపించుకోవాలా? రైతు పంట ఏం పండించుకోవాలా, ఏం తినాలా, ఏం ఉండాలా? వీళ్ళేమో ఏమో రాజకీయం నాయకుడు, నాకు ఓటే, నీకు 2,000 ఇస్తా, నీరు నాకు ఓటే 3,000 ఇస్తా. ఈ 2 రోజులు ఇచ్చి తోడు ఇంత ముందు ఇవ్వకుండా ఎక్కడ పోయిందా? ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి నేను 5,000 ఇస్తా. రైతులకు న్యాయం చేసే పార్టీ ఏది ఉంది? రైతులకు న్యాయం చేసే పార్టీ ఏది లేదు. గత నాయకులకి ముందుసారి కూడా ఓటేసావు కదా, అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు వచ్చిన పాలకులు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే అయితే చాలా బాగా చేస్తున్నారు డెవలపింగ్. మేము ఇంతకుముందు ఈ డెవలపింగ్ చూస్తే ఎక్కడో కర్నూలుకైనా వేరే స్టేట్ పోతున్నా, వేరే జిల్లాకు పోతేనే చూస్తుంటే అలాంటి ఇక్కడ యమునూరులో జరుగుతుంది. యమునూరు జిల్లాలో మంచి షాపింగ్ మాల్స్ అయితే అభివృద్ధి జరిగింది. అమ్మడానికి వచ్చారా, కొనేకి వచ్చారా? అమ్మడానికి వచ్చినాం. అమ్మడానికి ఎంత రేట్లు? ఇంతనే అస్సలు అద్దె లేకుండా ఆడుతుంది. ఎందుకని అమ్ముతున్నారు పశువులు? మేపులు లేవు, వర్షాలు లేవు, డబ్బులే, చాలా ఇబ్బంది. మేత కూడా నీళ్ళు లేకనా? నీళ్ళు లే, వర్షాలే. నేను ఎన్ని ఎకరాలు ఉందన్నా మీకు? 6 ఎకరాలు ఉంది. ఏం పంటలు వేసినారు? పత్తి వేసినాం. ఏమిలే, ఒకటే వేసినారా? ఇంకా పత్తి వేసినాం, బుడ్లు వేసినాము. మేము తెచ్చేటప్పుడు 6,000 7,000 తెస్తాం బుడ్లు. ఇప్పుడు అమ్మేకపోతే 3,000 4,000 ఆడుతుంది. రైతుకి ఎక్కడ పోతే కూడా రైతు మాత్రం పట్టించుకునే మనగాడు ఎవడు పుట్టలేదు. ఇంతవరకు వస్తున్నాయి కదా, ఎట్లుంటది ఈసారి పోటీ? ఎట్లుంటది పోటీ అనే సమస్య కాదు ఇది. డబ్బు మొరలు ఏదో ఇక పింఛన్ చేసినాం, అది చేసినామంటే వాళ్ళు తేలిక ఊకనేయడమే. అదే ప్రజలు కూడా డబ్బులకు అలవాటు పడినారు మళ్ళా. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఎందుకంటే రైతులు 10 మంది, రైతే 10 మందిని బతికిస్తాడు బాగుంటే. ఎమ్మెల్యే బాగానే చేశాడా? పనులేడా? చేసిన కాడికి చేసాడే, టౌన్కి చేసాడు, పల్లెలకి ఏం చేసలేడు. పల్లెలకి ఏం చేయలేదా? నీళ్ళు తాగే నీళ్ళు నీళ్ళు బాగుంటాయి. ఈ 5 ఏళ్ళ అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది పెద్ద? 5 ఏళ్ళు అంటే మామూలుగా ఇంకా కాలం లేదు కదా, ఇంకా అంతే కనపడచ్చు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, అన్ని పార్టీలు అన్ని చాలా హామీలు చెప్తున్నాయి కదా, ఏ పార్టీ నమ్మాలనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఉందా ఇక్కడ? లేకుండా అదే ఫస్ట్ ఉండాల్సింది. కేంద్రంలో రావాలంటారా? ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అంబేద్కర్ సర్కిల్ వద్దనం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ సమస్యలు ఏంటో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కుంటాం. బ్రదర్, మీరేం చేస్తుంటారు? మేము ఆటో నడుపుతాం. ఆటో ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 11 ఏళ్ళు. సొంత ఆటోనేనా? సొంత ఆటో. ఎంత సంపాదిస్తారు రోజు?
రోజు 300 400 అంటే ఇంకా వేరే పని ఏమైనా చేస్తారా అంటే వ్యవసాయం కానీ? ఏం పని లేదు. వ్యవసాయం ఉంది కానీ అంతంత మాత్రమే, వర్షాలు లేక వర్షాల వల్ల పంటలు లేక. చూస్తున్నారు కదా ఈ 5 ఏళ్లలో సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరిగింది? అభివృద్ధి అంటే కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు కొద్దిగా బాగానే చేస్తున్నారు, వాళ్ళ సాయం వాళ్ళైతే బాగా గతంలో చేస్తున్నారు. ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? గతంలో కొద్ది ఇప్పుడు రోడ్ల విషయాలు వాళ్ళకి వస్తే బాగా చేసినారు. మాకు ఆటో నడుపుతున్నాం కదా అప్పటి నుండి, అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి అంటే అప్పటి కొద్ది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. మీరేం చేస్తుంటారు? మేము ఆటో ఆటోలకి లైఫ్ ట్యాక్స్లు తీసేశారు కదా, ఉపయోగమేనా? చాలా మంది కట్టినారు కదా సార్, ఇప్పుడు చాలా మంది కట్టినారు, ఆయనే పెట్టినాడు ఆయనే తీసేసినాడు సార్. మామూలుగా అయితే రోడ్ ట్యాక్స్ వల్ల మాకేమీ ఉపయోగం వచ్చింది లేదు, పోయింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా మీరు చాలా పార్టీలను చూసింటారు కదా, రైతులను పట్టించుకున్న పార్టీలు ఉన్నాయా? ఉండవు సార్. ఏది? వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బాగా చేశారా రైతులకి? అప్పుడు అతను దాంట్లోనే మాకు రుణమాఫీ పోయింది. సరే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, చాలా పార్టీలన్నీ హామీలు ఇస్తున్నాయి. ఎవరి పార్టీ హామీలు నమ్మే విధంగా ఉన్నాయి? ఇది వైఎస్ఆర్ పార్టీ ఆయనే వాళ్ళ ఆయన లెక్క ఆయన చేస్తాడని రైతులకు కొద్దిగా ఉంది, నమ్మకం ఉంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత కార్మిక కుటుంబాలు చాలా ఎక్కువ. మరి ఆ చేనేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం సరైన న్యాయం చేసిందా? ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ఇక్కడ కొంతమంది చేనేత కార్మికుల కుటుంబాలు ఉన్నారు, వారి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. నమస్తేవా? నమస్తే. ఏం పేరు మీ పేరు? లక్ష్మీదేవి. ఏం చేస్తుంటారు? మగ్గాలు నేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి నేస్తున్నారు? చాలా రోజులు 20 ఏళ్ళు. 20 ఏళ్ళ నుంచి. మరి బాగానే సంపాదించారా? ఏం లేదు సార్, ఏం తినే కాదు చేసిన కాదు సార్, ఏం చేస్తున్నాం, మగ్గాలు వేసుకునేది బతకదు మమ్మల్ని. ఇప్పుడు మగ్గం లేదు, లేదా? లేదు పెట్టినాను, చేత కాదు. ఎందుకని? చెయ్యి జోమ వచ్చినది. మరి ఏం చేస్తుంటారు? ఏం లేదప్ప. పెన్షన్ వస్తుందా? మరి వస్తున్నది. ఎంత వస్తుంది? ఇప్పుడు 2000 ఇచ్చినారు. మేలేనా? అది ఇవ్వడం ఉపయోగమేనా? మీకు సమస్యలు ఏంటమ్మా ముఖ్యంగా? మా సమస్యలు ఏమి ఇదే, ఇంకా చేనేతను మనం నేస్తే కూడా ఏం లేదు, మనం పొదుపులు కూడా లేవు సార్, సరైన రేట్లు ఏం లేదు సార్. మనం టవాళ్ళు నేస్తున్నాం సార్, ఇంకా అందుక మనకేమి అది స్టెస్టర్ పార్క్ అని కూడా మోహన్ రెడ్డి చేసినారు సార్. ఇంతవరకు సార్ 20 ఏళ్ళు అయింది, ఇంకా అది కూడా లేదు. అది ఉంటే మనకి ఏమో ఒక పని చేసుకుని నెరవేరలేదమ్మా, ఏం లేదు సార్. అసలు మనకి ఇంత ఏదో పని చేసుకున్న ప్రభుత్వం నుంచి ఏం సాయం రాలేదా? ఏం లేదు సార్ అనేది ఏముంది. ఆ పింఛన్ కూడా మొన్న 5 నెలలు అయింది సార్, అవి కూడా చేసిన వాళ్ళు చేసినారు, లేని వాళ్ళకి లేదు. చేనేత కార్మికులు పెన్షన్ వస్తుందమ్మా మీకు? మన 5 నెలలు అయింది సార్ అనేది. ఎంత వస్తుందమ్మా? 2000 వస్తుంది సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను దాదాపుగా 30 సంవత్సరాలు ఉంటే మగ్గం వేసినాను. చేనేత దాంట్లో కూడా పని చేస్తున్నాను సొసైటీలోన. దాదాపు గతంలో చాలా వైభవంగా నడిచే చేనేతలు ఇప్పుడు రాను పూర్తి దిగజారిపోయింది. అసలు పని చేసుకోవడానికి సొంతంగా అంటే ఏమి లేవు, బ్యాంక్ లోన్ సప్లై చేయడం లేదు, లోన్స్ రావడం లేదు. ఆ లోన్స్ కోసం తిరిగి మొత్తం అలసిపోవాల్సిందే కానీ లోన్స్ మాత్రము రాజకీయంగా ఎవరికైనా అనుకూలం ఉంటే వాళ్ళకి మాత్రం వస్తుంది కానీ చేనేత కార్మికులు రావు. అడగలేదా మీ ఎమ్మెల్యేను, మీకున్న సమస్యలు చెప్పలేదా? ఎమ్మెల్యే దృష్టి కూడా తీసిపోయిన ఈ సమస్య. ఎమ్మెల్యే ప్రతిసారి చేనేతలకి పిల్లంపిచ్చి భోజనాలు పెట్టించి మీకు స్టేషనల్ పార్క్ ఏర్పాటు చేసినాము, 200 కోట్లు శాంక్షన్ అయినాయి, 10 కోట్లు శాంక్షన్ అయినాయి, ఒక తూరు లేదు, రాజశేఖర రెడ్డి ఎత్తుకుపోయినాడు ఇక్కడ నుండి స్టేషనల్ పార్క్ అని చెప్పి చాలామందికి ఇప్పటి వరకు వాళ్ళ నాయన బివి మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుండి శంకుస్థాపన చేసింది 25 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పలకరాయికి మాత్రమే మిగిలింది కానీ అక్కడ మాత్రం ఎక్కడ అభివృద్ధి లేదు. కానీ ఇప్పటికి దాదాపు 20 మీటింగులు పెట్టి చేనేతలకు ఇదే చెప్తున్నాడు, టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాను, ఎమ్నూరు అభివృద్ధి చేస్తున్నాను చెప్తున్నాడు కానీ ఇంతవరకు దాన్ని ఊసే లేకుండా పోతుంది. మీరేం చేస్తుంటారు? మగ్గం వేసారికి పశుపశు వచ్చింది. అవునా? మరి పెన్షన్ వస్తుందా? పింఛన్ రావడం లేదు పింఛన్. కౌన్సిలర్ అడిగితే ఎమ్మెల్యేని అడగండి. మరి ఎమ్మెల్యే కలిసినాను, కలిసి కౌన్సిలర్ చెప్తే పింఛన్ చేయండి అంటే చేస్తా అంటాడు, అయిపోయి ఇంకా కౌన్సిలర్. ఇంకా ఎమ్మెల్యే దగ్గర పోతే ఉంటాడు, చెప్పినాను కదా ఇంకా అంటాడు. ఇంకా ఎవరు కాడగలరు, ఇంకా మామే తిక్కనాయలా ఇంటికాడ కూర్చున్నాను ఇంకా తిరిగి మగ్గం నేసుకున్నా లేకుంటే లేదు. ఎట్లా చేస్తారమ్మా ఇది? దారంతో కుట్టు తీసుకుంటాం సార్, కుట్టు తీసుకుని నేస్తాం. ఎన్ని రోజులు పడుతుందమ్మా ఒక చీర నేయడానికి? 15 రోజులు 10 రోజులు పడుతుంది సార్. నేసిన దాంట్లో ఉంటుంది. మనం ఇంక ఇంట్లో పని ఈ దారం ఎక్కడి నుంచి తెస్తారు? ఇది వాళ్ళు
దినాలు తెస్తారు సార్. వాళ్ళు తెస్తారు, మీరు ఊరికే నేసి వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళు కూలి ఒకటే మాకు ఇస్తారు. ఎంత ఇస్తారమ్మా కూలి ఒక చీరకి? ఒక 1000 రూపాయలు అంత ఇస్తారు సార్. 800 1000 రూపాయలు అట్లా ఉంది. మీకు ఎంత మిగులుతుంది? మాకు ఎంత పొద్దు కూడా ఒక 1500 1000 రూపాయలు అట్లా మిగులుతుంది. చీరలు ఎన్ని నేస్తారు నెలకి? నెలకు ఒక 3 4 అవుతుంది సార్. అంటే ఒక చీరని ఒకరే నేస్తారా? ఎంతమంది కలిసి చేస్తారు ఒక చీర? 2 కావాలి సార్ దీనికి, ఒకరంటే కాదు 2 కావాలి. 10 రోజులు పడుతుంది ఒక చీర? 10 రోజులు పడుతుంది. చూస్తున్నాం కదా చేనేత కార్మికుల కష్టాన్ని. చీరలు మనకు ఎంత అందంగా కనిపిస్తాయో ఆ అందం వెనుక చేనేత కార్మికుల కష్టం కూడా అంతే ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చేనేత కార్మికులకు చేయూత అందించాలని కోరుకుందాం. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మిరప రైతులు కూలీలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో, ప్రభుత్వం అభివృద్ధి గురించి వారి అభిప్రాయాలు ఏంటో వారి మాటలోనే కనుక్కుందాం. మీదేనా తోటమా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఇది 2.5 ఎకరాలు ఉంది సార్. మొత్తం అంతా మిరప వేసినారా? మిరప వేసినాం సార్. 2.5 ఎకరాలు. ఎట్లున్నాయమ్మా రేట్లు? బాగానే ఉన్నాయా? ఏం రేట్లు సార్, అట్లే తగ్గుతుండే రేట్లు. ఏం వాన లేదు, పంటలు లేవు. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ ఇంకా ఒకసారేమో 2 సార్లు వచ్చినవి అంతే, ఇంకా కంతులు వచ్చలేదు సార్. మీరు పొదుపు సంఘాల్లో ఉన్నారమ్మా మీరంతా? ఉన్నాం సార్. వచ్చినాయా మీకు మొన్న? వచ్చినాయి సార్. దానివల్ల ఉపయోగమేనమ్మా మీకు? ఉపయోగం ఉంది సార్. మరి అట్లే అయినా కానీ మనకి అట్లా డబ్బులు ఇస్తే ఉపయోగం కాదు సార్. మనకు బతకనికి ఆధారం కావాలి మనకి, అంతే. అది రైతులకు మేలు. ఎన్ని రోజులు ఉంటుందమ్మా నెలకి కూలా సార్? 5-6 రోజులు ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పంటలు ఉన్నప్పుడు మీకు ఉంటుంది. అసలు కాలువే లేదు కదా సార్, కాలువ ఉంటే బాగుంటే మీకు బాగుంటుంది. ఇక్కడ మరికొంతమంది కూలీలు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఇదిగో మైక్ పట్టుకొని ఈ పని నేను చేస్తా ఇబ్బంది లేకుండా. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మీకాంతమ్మ. లక్ష్మీకాంతమ్మ. మీరు కూలీనేనా? అవును సార్. ఎంత ఇస్తారమ్మా రోజుకి? ఎంత ఇస్తారు సార్? 100 120. రోజు ఉంటుందా పని? రోజు అంటే ఉండదు సార్, ఎప్పుడో నెలకు ఒకసారి. లేదా సొంతం పొలం లేదా? సొంతం లేదు సార్. కూలీ చేసుకుంటే? కూలీ చేసుకుంటేనే మాకు తిన్నికే. మీరు పొదుపు సంఘాల్లో ఉన్నారా? ఉన్నాం సార్. వచ్చినాయా డబ్బులు మొన్న? వచ్చినాయి సార్. మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయమ్మా? నీటి సమస్య అన్ని బాగానే వస్తున్నాయా? రోడ్లు మామూలే సార్. రోడ్లు అంటే ఉన్నాయి సార్, రోడ్లు ఉన్నాయి. నీళ్ళు కొని ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంతవరకు అయితే బాగా దొరికాయి సార్. ఇప్పటి నుంచి అయితే చెప్పలేం సార్. ఇంకా ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్టీవీ పోల్ యాత్ర. ప్రజాప్రతినిధులు ప్రజలకు చేసిన అభివృద్ధి గురించి, అలాగే చేనేత కార్మికుల కష్టాల గురించి, రైతు కూలీల సమస్యల గురించి వారి మాటల్లోనే విన్నాం కదా. ఇక మరో నియోజకవర్గానికి వెళదాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల గురించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో, అలాగే రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. పదండి.